హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీ టెట్ 2026కు సంబంధించి ఈ మూల్యాంకనం అనే అంశానికి సంబంధించి ఖచ్చితంగా 2 బిట్స్ అయితే వస్తాయి. ఆ ఆ అంశానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్‌ని ఇప్పుడు మనం చూద్దాం రండి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా విద్యార్థి అభ్యసన ప్రగతిని బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే అంచనా వేసే మూల్యాంకనం ఏది? సంగ్రహణాత్మక మూల్యాంకనం, రూపణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రాగుప్తిక మూల్యాంకనం. బోధన జరుగుతున్నప్పుడే అంచనా వేసేది రూపణాత్మక మూల్యాంకనం, అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. బోధన జరుగుతున్నప్పుడు విద్యార్థుల లోపాలను సవరించడానికి, వారి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిరంతరం జరిపే రూపణాత్మక మూల్యాంకనం. ఒక విద్యా సంవత్సరం లేదా కోర్సు చివరిలో విద్యార్థి సాధించిన మొత్తం ప్రగతిని లేదా సామర్థ్యాన్ని నిర్ణయించడానికి నిర్వహించే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం, లోప నివారణ మూల్యాంకనం, రూపణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఆన్సరు సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఒక నిర్దేశిత కాలం లేదా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత విద్యార్థులకు మార్కులు గ్రేడులు కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేయడానికి జరిపే పరీక్షలను సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. ఒక విద్యార్థి గణితంలో పదే పదే ఒకే రకమైన తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పులకు గల నిర్దిష్ట కారణాలను కనుగొనటానికి ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనం ఏది? లోప నిర్ధారణ మూల్యాంకనం, లోప నివారణ మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, రూపణాత్మక మూల్యాంకనం. ఆన్సరు లోప నిర్ధారణ మూల్యాంకనము. విద్యార్థుల అభ్యసన వెనుకబాటుతనానికి పదే పదే చేసే తప్పులకు గల ఖచ్చితమైన కారణాలను లేదా లోపాలను గుర్తించడానికి చేసే ప్రత్యేక మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. రూపణాత్మక మూల్యాంకనంలో నిర్వహించే 4 సాధనాలలో క్రింది వాటిలో లేనిది ఏది? పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, రాతాంశాలు, ప్రాజెక్టు పనులు, వార్షిక పరీక్షలు. ఆన్సరు వార్షిక పరీక్షలు. ఎఫ్ఏలో పిల్లల భాగస్వామ్యం, రాతాంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష ఇవి ఉంటాయి. వార్షిక పరీక్షలు సంగ్రహణాత్మక మూల్యాంకనం కిందకు వస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక, ఉన్నత తరగతుల ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించే ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల సంఖ్య ఎంత? 4 ఎఫ్ఏలు, 3 ఎస్ఏలు, 4 ఎఫ్ఏలు, 2 ఎస్ఏలు, 3 ఎఫ్ఏలు, 3 ఎస్ఏలు, 2 ఎఫ్ఏలు, 2 ఎస్ఏలు. ఆన్సర్ 4 ఎఫ్ఏలు, 2 ఎస్ఏలు. నూతన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 4 రూపణాత్మక మూల్యాంకనాలు మరియు 2 సంగ్రహణాత్మక మూల్యాంకనాలు నిర్వహిస్తారు. ఒక పరీక్ష ఏ లక్ష్యాన్ని ఆశించి తయారు చేయబడిందో ఆ లక్ష్యాన్ని మాత్రమే ఖచ్చితంగా కొలిస్తే ఆ పరీక్షకు ఏ గుణం ఉన్నట్లు? విశ్వసనీయత, సప్రమాణత, వస్తునిష్టత, ఆచరణాత్మకత. ఆన్సరు సప్రమాణత. పరీక్ష దేనిని కొలవాలో దానినే ఖచ్చితంగా కొలిస్తే దానిని సప్రమాణత అంటారు. ఉదాహరణకు, విద్యార్థి భాషా నైపుణ్యాన్ని కొలవడానికి పెట్టిన పరీక్ష కేవలం భాషా నైపుణ్యాన్నే కొలవాలి, కానీ జనరల్ నాలెడ్జిని కాదు. ఒక జవాబు పత్రాన్ని వేరువేరు సమయాల్లో వేరువేరు ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ ఒకే రకమైన మార్కులు వస్తే ఆ పరీక్షకు ఏ లక్షణం ఉన్నట్లు? సప్రమాణత, విశ్వసనీయత, వస్తునిష్టత, సమగ్రత. ఆన్సర్ వస్తునిష్టత. మూల్యాంకనం చేసే వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు మార్కులపై ప్రభావం చూపకపోవడాన్ని వస్తునిష్టత అంటారు. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు వస్తునిష్టత 100% ఉంటుంది. ఒక పరీక్షను ఒక సమూహంపై వేర్వేరు సందర్భాల్లో నిర్వహించినప్పుడు కూడా దాదాపు ఒకే రకమైన ఫలితాలు లేదా మార్కులు వస్తే ఆ పరీక్షకు ఉన్న గుణం విశ్వసనీయత, సప్రమాణత, విభేదకత, క్లిష్టత. ఆన్సరు విశ్వసనీయత. ఫలితాలలో స్థిరత్వాన్ని విశ్వసనీయత అంటారు.
కాలం మారినా, పరిస్థితులు మారినా ఫలితం మారకూడదు. గుణాత్మక పరిమాణం అనగా దేనికి సంబంధించినది? విద్యార్థులు సాధించిన మార్కులు, విద్యార్థి యొక్క ఎత్తు మరియు బరువు, విద్యార్థి ప్రవర్తన, విలువలు మరియు వైఖరులు, పరీక్షలో వచ్చిన శాతము. ఆన్సర్: విద్యార్థి ప్రవర్తన, విలువలు మరియు వైఖరులు. పరిమాణాత్మక అంశాలు మార్కులు, సంఖ్యలను సూచిస్తే, గుణాత్మక అంశాలు విద్యార్థి యొక్క నడవడిక, ఆసక్తులు, నాయకత్వ లక్షణాలు వంటి గుణాలను సూచిస్తాయి. పరిమాణాత్మక కొలత ప్లస్ గుణాత్మక వివరణ ప్లస్ విలువ కట్టడం = మాపనము, పరీక్ష, నికష, మూల్యాంకనం. ఆన్సర్: మూల్యాంకనం. మూల్యాంకనం అనేది కేవలం మార్కులు ఇవ్వడం మాత్రమే కాదు, మార్కులతో పాటు విద్యార్థుల ప్రవర్తన, మార్కులను అంచనా వేసి ఒక విలువ కట్టే విస్తృతమైన ప్రక్రియ. ప్రశ్నాపత్రంలో ఉపాధ్యాయుని వ్యక్తిగత పక్షపాతానికి ఎక్కువ అవకాశం ఉండే ప్రశ్నలు ఏవి? వస్తునిష్ట ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, అతి సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. ఆన్సర్: వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నలను దిద్దేటప్పుడు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుని మానసిక స్థితి, విద్యార్థి చేతిరాత, భాషా శైలి వంటి అంశాలు మార్కులపై ప్రభావం చూపుతాయి. ఇక్కడ వస్తునిష్టత లోపిస్తుంది. బ్లూ ప్రింట్ భారత్వ పట్టిక ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటప్పుడు ఏ అంశాలకు భారత్వం ఇస్తారు? కేవలం పాఠ్యాంశాలకు, కేవలం విద్యా ప్రమాణాలకు, కేవలం ప్రశ్న రకాలకు, విద్యా ప్రమాణాలు, పాఠ్యాంశాలు మరియు ప్రశ్న రకాలు అన్నింటికి. ఆన్సర్: విద్యా ప్రమాణాలు, పాఠ్యాంశాలు మరియు ప్రశ్న రకాలు అన్నింటికి. ఒక ఆదర్శవంతమైన ప్రశ్నాపత్ర తయారీకి 3 డైమెన్షనల్ టేబుల్ను వాడతారు. ఇందులో లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, కంటెంటు, పాఠ్యాంశాలు మరియు ప్రశ్నల రూపాలకు సమానంగా భారత్వాన్ని ఇస్తారు. క్రింది వానిలో స్మరణకు సంబంధించిన వస్తునిష్ట ప్రశ్న ఏది? బహుళైచ్ఛిక ప్రశ్న, జతపరచటం, ఖాళీలను పూరించటం, తప్పొప్పులను గుర్తించటం. ఆన్సర్: ఖాళీలను పూరించడం. ఖాళీలను పూరించేటప్పుడు విద్యార్థి తన జ్ఞప్తి నుండి సమాధానాన్ని గుర్తుకు తెచ్చుకొని రాయాలి. అదే MCQ లేదా జతపరచటంలో సమాధానాలు కళ్ళ ముందే ఉంటాయి కాబట్టి అవి గుర్తించటం కిందకు వస్తాయి. ఒక ప్రశ్నాపత్రంలో క్లిష్టత స్థాయి సాధారణంగా ఏ నిష్పత్తిలో ఉండటం సమంజసం? 50% కఠినం, 50% సులభం, 20 సులభం, 60 సగటు, 20 కఠినం, 10 సులభం, 40 సగటు, 50 కఠినం, అందరికీ 100% సులభంగా. ఆన్సర్: 20 సులభం, 60 సగటు, 20 కఠినం. ఒక మంచి ప్రశ్నాపత్రం మందబుద్ధి పిల్లలు, సగటు పిల్లలు మరియు ప్రతిభావంతులైన పిల్లలను వేరు చేసేలా ఉండాలి. అందుకే 20% సులభంగా, 60% సగటు విద్యార్థుల కోసం 20% కఠినమైన ప్రశ్నలు ఉండాలి. విద్యా ప్రమాణాల ప్రకారం ప్రశ్నాపత్రం రూపొందించటం ఏ రకమైన విద్యా సంస్కరణలో భాగం? సాంప్రదాయ పరీక్షల విధానం, మార్కుల ఆధారిత విధానం, సామర్థ్యాల ఆధారిత నిరంతర సమగ్ర మూల్యాంకనం, కేవలం నోటి పరీక్షల విధానం. ఆన్సర్: సామర్థ్యాల ఆధారిత నిరంతర సమగ్ర మూల్యాంకనము. మారిన సిలబస్ ప్రకారం మార్కులు పాఠాల ఆధారంగా కాకుండా విద్యార్థి సాధించాల్సిన విద్యా ప్రమాణాలు, విషయ అవగాహన, ప్రశంస, ప్రాజెక్టు పనుల ఆధారంగా పరీక్షలు జరపడం CCE యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎంత అని తెలిపే ప్రక్రియ ఏది? మూల్యాంకనం, మాపనం, పరీక్ష, నికష. ఇది ఎంత అని తెలిపే ప్రక్రియ మాపనం. కేవలం సంఖ్యలు లేదా మార్కుల రూపంలో కొలిచే పరిమాణాత్మక ప్రక్రియనే మాపనం అంటారు. ఇది ఎంత మంచిది అని నిర్ణయించే ప్రక్రియ ఏది? మాపనము, అంచనా, మూల్యాంకనము, నికష. ఆన్సరు: మూల్యాంకనం. మార్కులతో పాటు విద్యార్థి ప్రవర్తనను విలువ కట్టే విస్తృత ప్రక్రియే మూల్యాంకనం. క్రింది వాటిలో విస్తృత పరిధి కలిగినది ఏది? పరీక్ష, మాపనం, నికష, మూల్యాంకనం. ఆన్సర్: మూల్యాంకనం.
మిగిలిన 3 అంశాలు మూల్యాంకనంలో అంతర్భాగాలు మాత్రమే. బోధనాభ్యసన ప్రక్రియ కంటే ముందు జరిపే మూల్యాంకనం ఏది? లోప నిర్ధారణ మూల్యాంకనం, రూపణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, ప్రాగుప్తిక మూల్యాంకనం. ఆన్సర్ ప్రాగుప్తిక మూల్యాంకనం. విద్యార్థి భవిష్యత్తులో ఏ కోర్సులో రాణించగలడో ముందే ఊహించి చెప్పేదే. విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని పరిశీలించేది. ప్లేస్మెంట్ మూల్యాంకనం, ఫార్మేటివ్ మూల్యాంకనం, సమ్మేటివ్ మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ మూల్యాంకనం. ఆన్సర్ ప్లేస్మెంట్ మూల్యాంకనం. ఒక కోర్సు లేదా తరగతికి విద్యార్థి అర్హుడా కాదా అని ప్రవేశ పరీక్షల ద్వారా చూసేది. బోధన జరుగుతున్నప్పుడు నిరంతర జరిగే మూల్యాంకనం ఏది? సంగ్రహణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, రూపణాత్మక మూల్యాంకనం, ప్లేస్మెంట్. ఆన్సర్ రూపణాత్మక మూల్యాంకనం. తరగతి గదిలో బోధనతో పాటే సాగేది రూపణాత్మక మూల్యాంకనం. అభ్యసనం కొరకు మూల్యాంకనం అనగా రూపణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, నిరంతర మూల్యాంకనం. ఆన్సర్ రూపణాత్మక మూల్యాంకనం. విద్యార్థి నేర్చుకోవడానికి, లోపాలు సరిదిద్దుకోవడానికి సహాయపడేది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అభ్యసనం యొక్క మూల్యాంకనం అనగా రూపణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, అభ్యసనం మూల్యాంకనం ఇవన్నీ. ఆన్సర్ సంగ్రహణాత్మక మూల్యాంకనం. విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో కోర్సు చివరలో తేల్చేదే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, సమ్మేటివ్ అన్నమాట. అభ్యసనంగా మూల్యాంకనం ప్రధానంగా జరిగేది. అభ్యసనంగా మూల్యాంకనం అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్లో ప్రధానంగా జరిగేది ఉపాధ్యాయుడి మూల్యాంకనం, బోర్డు పరీక్షలు, స్వీయ మూల్యాంకనం పైవేవి కావు. ఆన్సర్ స్వీయ మూల్యాంకనం. విద్యార్థి తన అభ్యసనాన్ని తానే స్వయంగా అంచనా వేసుకోవడాన్ని అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటారు. విద్యార్థి వెనుకబాటుతనానికి గల ఖచ్చితమైన కారణాలు తెలిపేది రూపణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, లోప నివారణ మూల్యాంకనం. ఆన్సర్ లోప నిర్ధారణ మూల్యాంకనం. తప్పులకు గల మూల కారణాలను గుర్తించేది డయాగ్నోస్టిక్ మూల్యాంకనము. సిసిఈని మొదటిసారిగా సిఫార్సు చేసిన కమిషన్ ఏది? కొఠారి, ఈశ్వరీబాయి పటేల్, జాతీయ విద్యా విధానం 1986, మొదలియార్ కమిషన్. ఆన్సర్ జాతీయ విద్యా విధానం 1986. ఎన్ఈపి 1986 తొలిసారిగా నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. సిసిఈలో సమగ్ర అనగా దేనిని సూచిస్తుంది? నిరంతరం పరీక్షలు పెట్టడం, సంజ్ఞానాత్మక సంజ్ఞానాత్మక రంగాలు, కేవలం రాత పరీక్షలు, కేవలం పాఠ్య పుస్తక అంశాలు. ఆన్సర్ సంజ్ఞానాత్మక సంజ్ఞానాత్మక రంగాలు. చదువుతో పాటు విద్యార్థి యొక్క శారీరక, మానసిక, నైతిక వికాసాలను అంచనా వేయటము. రూపణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు గల మార్కులు ఎన్ని? 10, 20, 50, 15. 20 మార్కులు. ఎఫ్ఏలోని 50 మార్కుల్లో స్లిప్ టెస్టులకు 20 మార్కులు, మిగిలిన 3 సాధనాలకు తలా 10 మార్కులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1 నుండి 9 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని ఎస్ఏలు నిర్వహిస్తారు? 3, 4, 2, 1. ఆన్సర్ 2. ప్రస్తుతం ఏపీలో 2 సంగ్రహణాత్మక మూల్యాంకాలు మాత్రమే జరుగుతున్నాయి. క్రింది వాటిలో ఎఫ్ఏ సాధనాలలో లేనిది ఏది? పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాతాంశాలు, ప్రాజెక్టు పనులు, బ్లూ ప్రింట్ ఆధారిత పరీక్ష. ఆన్సర్ బ్లూ ప్రింట్ ఆధారిత పరీక్ష. బ్లూ ప్రింట్ ఆధారంగా 80 లేదా 100 మార్కులు నిర్వహించేవి సమ్మేటివ్ పరీక్షలు. ఒక విద్యార్థికి ఎఫ్ఏలో 50 మార్కులకు గాను 42 మార్కులు వస్తే అతని గ్రేడ్ ఏది? ఏ గ్రేడ్. ఎందుకంటే 46 మార్కులు అయితే A+ వచ్చింది. 0 నుంచి 20 వరకు సి వస్తుంది. 21 నుంచి 25 వరకు బి వస్తుంది. 26 నుంచి 35 వరకు B+ వస్తుంది. 36 నుంచి 45 వరకు ఏ వస్తుంది.
46 నుంచి 50 వరకు 46 నుంచి 50 వరకు A+ వస్తుంది. CCE విధానంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? ఉపాధ్యాయుని బోధనకు, పరీక్షల భయానికి, మార్కులు మరియు ర్యాంకులకు, విద్యార్థి అభ్యసన ప్రక్రియకు. ఆన్సర్ విద్యార్థి అభ్యసన ప్రక్రియకు. ఇది సిసి కేంద్ర పరికల్పనా విధానం. ర్యాంకుల ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లవాడి డైరీ రాయటం, కవితలు అల్లటం వంటివి సిసిఈలో ఏ రంగానికి చెందుతాయి? సంజ్ఞానాత్మక రంగం, సహసంజ్ఞానాత్మక రంగం, శారీరక రంగం పైవేవీ కావు. సహసంజ్ఞానాత్మక రంగం. ఇవి సృజనాత్మకమైన నైపుణ్యాలు మరియు వైఖరుల కిందకి వస్తాయి. పాఠశాల రికార్డులలో విద్యార్థుల ప్రగతిని నిరంతరం నమోదు చేసే పత్రాన్ని ఏమంటారు? క్యుములేటివ్ రికార్డ్, అటెండెన్స్ రిజిస్టరు, కేస్ స్టడీ, అనెక్డోటల్ రికార్డ్. ఆన్సర్ క్యుములేటివ్ రికార్డ్. విద్యార్థి శారీరక, మానసిక, విద్యాపరమైన సమగ్ర సమాచారాన్ని నిరంతరం దాచే రికార్డు ఇది. విద్యార్థి జీవితంలో జరిగిన ఒక నిర్దిష్ట లేదా ముఖ్యమైన సంఘటనను ఉపాధ్యాయుడు రికార్డు చేస్తే దాన్ని ఏమంటారు? క్యుములేటివ్ రికార్డు, అనెక్డోటల్ రికార్డు, పోర్ట్ఫోలియో, రేటింగ్ స్కేల్. ఆన్సర్ అనెక్డోటల్ రికార్డు. ఇది ఒక ప్రత్యేక సంఘటన లేదా ప్రవర్తనను ఖచ్చితమైన తేదీలతో నమోదు చేసే పత్రం. పరీక్ష దేనిని కొలవడానికి ఉద్దేశించబడిందో దాన్నే ఖచ్చితంగా కొలిస్తే ఆ గుణం ఏమిటి? విశ్వసనీయత, సప్రమాణత, వస్తునిష్ఠత, ఆచరణాత్మకత. ఆన్సర్ సప్రమాణత. ఆశించిన విద్యా లక్ష్యాన్ని మాత్రమే పరీక్ష కొలవడాన్ని సప్రమాణత అంటారు. ఒక విద్యార్థి యొక్క ఏ సమయంలో ఏ ఉపాధ్యాయుడు దిద్దినా ఒకే మార్కులు వస్తే ఆ గుణం ఏమిటి? ఒక పరీక్ష. సప్రమాణత, విశ్వసనీయత, వస్తునిష్ఠత, విచక్షణ వ్యత్యాసం. ఆన్సర్ వస్తునిష్ఠత. దిద్దే వ్యక్తి సొంత ఇష్టాలకు ప్రభావం మార్కులపై పడకపోవడమే వస్తునిష్ఠత. పరీక్షను వేరువేరు సందర్భాల్లో ఒకే సమూహంపై పెట్టిన ఒకే రకమైన ఫలితం వస్తే దానిని ఏమంటారు? సప్రమాణత, విశ్వసనీయత, ఆచరణాత్మకత, సమగ్రత. ఆన్సర్ విశ్వసనీయత. ఫలితాలలో లేదా స్కోర్లలో స్థిరత్వాన్నే విశ్వసనీయత అంటారు. ఒక పరీక్షకు సప్రమాణత ఉంటే దాన్ని ఖచ్చితంగా విశ్వసనీయత ఉంటుంది, ఉండదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సప్రమాణతకు విశ్వసనీయతకు సంబంధం లేదు, ఉంటుంది. ఒక పరీక్ష వ్యాలిడ్ అయితే ఖచ్చితంగా రిలయబుల్ అవుతుంది, కానీ రియలబుల్ అయిన ప్రతిదీ వ్యాలిడ్ కావాలని లేదు. పరీక్షలో ప్రశ్నలు సిలబస్లోని అన్ని పాఠ్యాంశాలకు సమానంగా కవర్ చేస్తే ఆ సప్రమాణత ఏది? విషయ సప్రమాణత, సమవర్తి సప్రమాణత, నిర్మాణ సప్రమాణత, ప్రాముఖ్యత సప్రమాణత. విషయ సప్రమాణత. ప్రశ్నాపత్రం మొత్తం సిలబస్లోని కంటెంట్ను సరిగ్గా ప్రతిబింబించడాన్ని విషయ సప్రమాణత అంటారు. ఒక పరీక్షను 2 సమభాగాలుగా చేసి విశ్వసనీయతకు కొలిచే పద్ధతి. సగం ప్రశ్నలు ఒకసారి, సగం ప్రశ్నలు ఒకసారి అంట. పునఃపరీక్షా పద్ధతి, సమాంతర రూపాల పద్ధతి, అర్ధ విచ్ఛేదన పద్ధతి, షుడెర్ రిచర్డ్సన్ పద్ధతి. ఆన్సర్ అర్ధ విచ్ఛేదన పద్ధతి. పరీక్షను సరి మరియు బేస్ సంఖ్యల ప్రశ్నలుగా విడగొట్టి విశ్వసనీయత చూసే పద్ధతి. పరీక్ష నిర్వహించడానికి తక్కువ ఖర్చు, తక్కువ సమయం, సులభమైన ఏర్పాట్లు ఉంటే ఆ గుణం వస్తునిష్ఠత, విభేదకత, ఆచరణాత్మకత, క్లిష్టత స్థాయి. ఆచరణాత్మకత. నిజ జీవితంలో ఉపాధ్యాయుడు ఆ పరీక్షలను సులభంగా నిర్వహించగలడు. తెలివైన విద్యార్థులను, వెనుకబడిన విద్యార్థులను వేరు చేసి చూపే పరీక్ష గుణం ఏది? విశ్వసనీయత, విభేదికత లేదా విచక్షణ శక్తి, సప్రమాణత, సమగ్రత. ఆన్సర్ విభేదకత లేదా విచక్షణ శక్తి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారి మధ్య తేడాలను స్పష్టంగా చూపించే గుణం. వ్యాసరూప ప్రశ్నల వల్ల ప్రశ్నాపత్రంలో తీవ్రంగా దెబ్బతినే ఉత్తమ లక్షణం, నికష లక్షణం ఏది? ఆచరణాత్మకత, సప్రమాణత, వస్తునిష్ఠత, క్లిష్టత. ఆన్సర్ వస్తునిష్ఠత. వ్యాసరూప ప్రశ్నలు దిద్దే ఉపాధ్యాయుని పక్షపాతానికి అవకాశం ఎక్కువ కాబట్టి వస్తునిష్ఠత లోపిస్తుంది. ఒక పరీక్ష యొక్క విశ్వసనీయతను పెంచాలంటే ఏం చేయాలి? ప్రశ్నలను సంఖ్యను పెంచాలి, పరీక్ష సమయాన్ని తగ్గించాలి, వ్యాసరూప ప్రశ్నలు మాత్రమే ఇవ్వాలి, పరీక్షను చాలా కఠినంగా మార్చాలి, ప్రశ్నల సంఖ్యను పెంచాలి. ప్రశ్నల సంఖ్య పెరిగితే అదృష్టం శాతం తగ్గి విశ్వసనీయత పెరుగుతుంది.
ప్రశ్న తయారీకి ఉపయోగించే 3 డైమెన్షనల్ టేబుల్ని ఏమంటారు? కరిక్యులం, లెసన్ ప్లాన్, బ్లూ ప్రింట్, స్కోరింగ్ కి ఆన్సర్ బ్లూ ప్రింట్. లక్ష్యాలు, కంటెంట్, ప్రశ్న రకాలను బట్టి అన్ని ఒకే పట్టికలో చూపే ప్రశ్నాపత్ర నమూనా. బ్లూ ప్రింట్ తయారీలో క్రింది ఏ అంశానికి భారత్వం ఇవ్వరు? విద్యా ప్రమాణాలు, లక్ష్యాలు, పాఠ్యాంశాలు, విషయము, ప్రశ్నలు రకాలు, విద్యార్థుల హాజరు శాతం. ఆన్సర్ విద్యార్థుల హాజరు శాతం. హాజరు శాతానికి బ్లూ ప్రింట్లో ఎలాంటి భారత్వం ఉండదు. క్రింది వాటిలో గుర్తించడంకు ఉదాహరణ కాని ప్రశ్న ఏది? బహుళైచ్ఛిక ప్రశ్న, జతపరచటం, తప్పు ఒప్పు ప్రశ్నలు, ఖాళీలను పూరించటం. ఆన్సర్ ఖాళీలను పూరించటం. ఖాళీలను పూరించటం అనేది స్మరణ కిందకు వస్తుంది, ఎందుకంటే సమాధానం కళ్ళ ముందు ఉండదు. విద్యార్థి యొక్క సృజనాత్మక ఆలోచన సరళిని పరీక్షించడానికి ఉత్తమమైన ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, జతపరచటం, ఖాళీలు. ఆన్సర్ వ్యాసరూప ప్రశ్నలు. తన సొంత మాటల్లో భావాలను విస్తృతంగా వ్యక్తపరిచే అవకాశం వ్యాసరూప ప్రశ్నల్లోనే ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నల్లో సరైన సమాధానం కాని మిగిలిన తప్పుడు ఆప్షన్లను ఏమంటారు? డిస్ట్రాక్టర్స్, కీ, స్టెమ్, ఇండెక్స్. ఆన్సర్ డిస్ట్రాక్టర్స్ అంటే విభ్రమకాలు. విద్యార్థిని కన్ఫ్యూజ్ చేయడానికి తప్పుడు సమాధానాలను డిస్ట్రాక్టర్స్ లేదా ఆకర్షకాలు అంటారు. ఎంసిక్యూపై ప్రశ్నల్లో పైన అడిగే ప్రధాన సమస్య లేదా వాక్యాన్ని ఏమంటారు? ఆప్షన్స్ స్టెమ్, రూట్స్, రెస్పాన్స్. ఆన్సర్ స్టెమ్ కాండం. ప్రశ్న యొక్క ప్రధాన భాగాన్ని స్టెమ్ అని, కింద ఇచ్చే ఐచ్ఛికాలను ఆప్షన్స్ అని అంటారు. ఒక మంచి ప్రశ్నాపత్రంలో ప్రశ్నల క్లిష్టత స్థాయి సాధారణంగా ఎలా ఉండాలి? ఇది ఇందాక చెప్పుకున్నాగా 20% సులభం, 60% సగటు, 20% కఠినం. అన్ని రకాల పిల్లలకు న్యాయం జరిగే ఆదర్శవంతమైన నిష్పత్తి ఇది. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఈ ప్రశ్న ఏ లక్ష్యానికి చెందినది? అవగాహన, జ్ఞానం, అన్వయం, నైపుణ్యం. ఆన్సర్ జ్ఞానం. తేదీలు, వ్యక్తుల పేర్లు, సూత్రాలను గుర్తు తెచ్చుకోవడం జ్ఞానం పరిధిలోకి వస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, చంద్రుడు రాత్రివేళ ప్రకాశిస్తాడు. ఇవి ఏ రకమైన ఆబ్జెక్టివ్ ప్రశ్న? బహుళైచ్ఛిక, ఏకరూప సమాధాన, జతపరచటం, ఖాళీలు. ఆన్సర్ ఏకరూప సమాధాన ప్రశ్న. అవును, కాదు, తప్పు, ఒప్పు లాంటి 2 ఆప్షన్లు మాత్రమే ఉండే ప్రశ్నలు ఏకరూప సమాధాన ప్రశ్నలు అంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ పరీక్షించడానికి వీలయ్యే ప్రశ్నలు ఏవి? వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, వస్తునిష్ట ప్రశ్నలు, మౌఖిక ప్రశ్నలు. ఆన్సర్ వస్తునిష్ట ప్రశ్నలు. ఇవి చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఒకే పేపర్లో ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి సిలబస్ను కవర్ చేయవచ్చు. ఉపాధ్యాయుడు తన తరగతి గది అవసరాల కోసం స్వయంగా తయారు చేసుకునే నికషలు ప్రామాణిక నికషలు, ఉపాధ్యాయ నిర్మిత నికషలు, బుద్ధి నికషలు, ప్రక్షేపక నికషలు. ఆన్సర్ ఉపాధ్యాయ నిర్మిత నికషలు. ఒక నిర్దిష్ట తరగతి లేదా పాఠం అభ్యసనాన్ని అంచనా వేయడానికి టీచర్ సొంతగా తయారు చేసేవి. నిపుణుల కమిటీ చేత తయారు చేయబడి అందరికీ ఒకే రకమైన నిబంధనలు కలిగిన పరీక్షలు ఏవి? ఉపాధ్యాయ నిర్మిత నికషలు, ప్రామాణిక నికషలు, మౌఖిక పరీక్షలు, స్లిప్ టెస్టులు. ఆన్సర్ ప్రామాణిక నికషలు. టెట్, డిఎస్సి లాంటి రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో బోర్డులు నిర్వహించే పరీక్షలు. ఒక సమూహంలో విద్యార్థి యొక్క సాపేక్ష స్థానాన్ని నిర్ణయించే పరీక్ష ఏది? నికష ఆధారిత పరీక్ష, ప్రమాణ ఆధారిత పరీక్ష, డయాగ్నోస్టిక్ పరీక్ష, ఫార్మేటివ్ పరీక్ష. ఆన్సర్ ప్రమాణ ఆధారిత పరీక్ష. నాన్ రిఫరెన్షియల్ టెస్ట్ ఇతరులతో పోల్చి విద్యార్థుల ప్రతిభను ర్యాంకుల రూపంలో చెప్పేది. టెట్ పరీక్షలో 60% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. ఇది ఏ రకమైన పరీక్ష? ప్రమాణ ఆధారిత పరీక్ష, నికష ఆధారిత పరీక్ష, ఆప్టిట్యూడ్ పరీక్ష, అచీవ్మెంట్ పరీక్ష. ఆన్సర్ నికష ఆధారిత పరీక్ష. ఒక నిర్దిష్ట కటాఫ్ లేదా ప్రమాణాన్ని బట్టి ఫలితాన్ని తేల్చేది. విద్యార్థి యొక్క భాష, ఉచ్చారణ మరియు భావ ప్రసార నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఉత్తమమైనది ఏది? రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు, ప్రాజెక్టు పనులు, క్యుములేటివ్ రికార్డ్స్. ఆన్సర్ మౌఖిక పరీక్షలు. మాట్లాడే నైపుణ్యాలను తక్షణ ప్రతిస్పందనలు, నోటి పరీక్షల ద్వారా కనుగొనగలం. పాఠ్యాంశ బోధన ముగిసిన తర్వాత విద్యార్థులు సాధించిన విజయాలను కొలిచే పరీక్ష ఏది? సాధన నికష, సహజ సామర్థ్య నికష, ఉత్సుకత నికష, వైఖరి నికష. ఆన్సర్ సాధన నికష.
నేర్పిన సబ్జెక్టులో విద్యార్థి ఎంతవరకు విజయం సాధించాడో చూపే పరీక్ష. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట రంగంలో విద్యార్థి రాణించగలడా లేదా అని చూపే సామర్థ్య పరీక్ష సాధనా నికష, సహజ సామర్థ్య నికష, మూర్తిమత్వ నికష, ఇంట్రెస్ట్ ఇన్వెంటరీ. ఆన్సర్ సహజ సామర్థ్య నికష. అంతర్గతంగా ఉండే నైపుణ్యాలను కొలిచే పరీక్ష. మ్యూజిక్ లేదా కోడింగ్ లో రాణించే శక్తి. గ్రేడింగ్ విధానంలో అబ్సల్యూట్ గ్రేడింగ్ అనగా ఏమిటి? తోటి విద్యార్థుల మార్కులను బట్టి గ్రేడ్ ఇవ్వటం, ముందే నిర్ణయించిన విద్యార్థుల పరిధిని బట్టి నేరుగా గ్రేడ్ ఇవ్వటం, కేవలం పాస్ ఆర్ ఫెయిల్ చెప్పటం, ఉపాధ్యాయుడి ఇష్ట ప్రకారం ఇవ్వడం. ఆన్సర్ ముందే నిర్ణయించిన మార్కుల పరిధిని బట్టి నేరుగా గ్రేడ్ ఇవ్వటం. ఉదాహరణకు 91 నుంచి 100 వస్తే A1 అని ఫిక్స్ చేసి ఇవ్వటం. ఇతరుల ప్రతిభతో దీనికి సంబంధం లేదు. కింద పేర్కొన్న వాటిలో ఏది మూల్యాంకన సాధనం కాదు? పరిశీలన, ఇంటర్వ్యూ, ప్రశ్నాపత్రం, పాఠ్యపుస్తకం. ఆన్సర్ పాఠ్యపుస్తకం. పాఠ్యపుస్తకం అనేది బోధనా సామాగ్రి, అది మూల్యాంకనం చేసే సాధనం కాదు. నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల విద్యార్థుల్లో ప్రధానంగా ఏం తగ్గుతుంది? సృజనాత్మకత, పరీక్షల పట్ల భయం మరియు ఒత్తిడి, సబ్జెక్టుపై అవగాహన, నిరంతర హాజరు. ఆన్సర్ పరీక్ష పట్ల భయం మరియు ఒత్తిడి. సంవత్సరం చివరిలో ఒకేసారి పెట్టే పరీక్షల కంటే రోజువారీ చిన్న చిన్న పరీక్షల వల్ల విద్యార్థిపై మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇందాక మనం పైన కొన్ని బిట్స్ లో తప్పుగా చెప్పుకున్నామండి. అది విద్యార్థుల ప్రతిస్పందనలకు 10 మార్కులు అని, అదే ఎఫ్ఏ ప్యాటర్న్ తప్పు చెప్పాము. అదేంటంటే అంతకుముందు 10 + 10 + 10 + 20 మార్కులు, ఇప్పుడు మార్చారు దాన్ని 5 + 5 + 5 + 35 మార్కులు, మొత్తం 50 మార్కులు. అయితే దాని మీద బిట్స్ చూద్దాము. ప్రస్తుతం ఏపీలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం రూపణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్కులు ఎన్ని? 20, 15, 35, 50. ఆన్సర్ 35 మార్కులు. మారిన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం ప్రకారం రాత పరీక్షకు 35 మార్కులు, మిగిలిన 3 అంతర్గత సాధనాలకు 5 మార్కులు చొప్పున కేటాయించారు. నూతన విధానం ప్రకారం ఎఫ్ఏలో ప్రాజెక్టు పనులకు లభించే మార్కుల శాతం ఎంత? 10%, 20%, 5%, 50%. ఆన్సర్ 10%. ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రాజెక్టు పనులకు ఇచ్చేది 5 మార్కులు, కానీ మొత్తం 50 మార్కుల్లో 5 × 5 మార్కులు అంటే 10% అవుతుంది. 5/50 × 100. రాత అంశాలు మరియు నోట్ పుస్తకాల పరిశీలన అనేది ఎఫ్ఏలో ఎన్నో సాధనం? టూల్స్ ఇచ్చాడు, టూల్ 1, టూల్ 2, టూల్ 3 అని. ఇది టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4. ఆన్సర్ టూల్ 2. మొదటిదేమో ప్రతిస్పందనలు, భాగస్వామ్యము. రెండోదేమో ఇదే రాత అంశాలు, అంటే వాడి రైటింగ్ ఎలా ఉంది, నీట్గా ఉందా, అది దానికి సంబంధించింది అనమాట. అకాడమిక్ క్యాలెండర్ టూల్ 1 పిల్లల భాగస్వామ్యం, టూల్ 2 రాత అంశాలు, టూల్ 3 ప్రాజెక్ట్ పనులు, మరియు టూల్ 4 అనేది స్లిప్ టెస్ట్ అనమాట. పరీక్షల వస్తునిష్టత పెరిగితే ఆటోమేటిక్గా పెరిగే మరొక ఉత్తమ నికష లక్షణం ఏది? సప్రమాణత, విశ్వసనీయత, ఆచరణాత్మకత, క్లిష్టతా స్థాయి. ఆన్సర్ విశ్వసనీయత. మూల్యాంకనంలో వ్యక్తిగత పక్షపాతం లేకపోవడం వస్తునిష్టత. పక్షపాతం లేనప్పుడు ఏ టీచర్ దిద్దినా ఒకే మార్కులు వస్తాయి. మార్కులలో స్థిరత్వం ఉండటాన్ని విశ్వసనీయత అంటారు. కాబట్టి వస్తునిష్టత పెరిగితే విశ్వసనీయత పెరుగుతుంది. ఒక పరీక్షకు విశ్వసనీయత ఉన్నంత మాత్రాన దానికి సప్రమాణత ఖచ్చితంగా ఉంటుంది. ఈ వాక్యం నిజం, అబద్ధం చెప్పలేము, దానికి దీనికి సంబంధం లేదు. ఆన్సర్ అబద్ధం. ఒక పరీక్షకు సప్రమాణత ఉంటే దానికి విశ్వసనీయత ఖచ్చితంగా ఉంటుంది, కానీ విశ్వసనీయత ఉన్న పరీక్ష సప్రమాణత ఉండాలని లేదు. ఉదాహరణకు ఒక పొడవైన బరువు మిషన్ ప్రతిసారి 5 కేజీలు తక్కువ చూపిస్తుంటే అది స్థిరంగా ఉంది, కానీ కరెక్ట్ బరువును కొలవట్లేదు, కాబట్టి దానికి సప్రమాణత లేదు. ఒక విద్యార్థి గణితంలో కూడికలు బాగా చేస్తున్నాడు, కానీ తీసివేతలు చేయలేకపోతున్నాడు. దీనిని గుర్తించేందుకు టీచర్ నిర్వహించాల్సిన పరీక్ష సాధనా నికష, నికష ఆధారిత పరీక్ష, లోప నిర్ధారణ నికష, సహజ సామర్థ్య నికష. ఆన్సర్ లోప నిర్ధారణ నికష. విద్యార్థి అభ్యసనంలో ఎక్కడ వెనకబడ్డాడు, ఏ అంశంలో తప్పులు చేస్తున్నాడో ఖచ్చితంగా కనుగొనడానికి చేసేదే లోప నిర్ధారణ పరీక్ష. బ్లూ ప్రింట్ తయారీలో పరిగణలోకి తీసుకునే కోణాలు ఎన్ని? 2, 3, 4, 1. ఆన్సర్ 3 త్రిమితీయ. బ్లూ ప్రింట్ లో 3 అంశాలకు భారతం ఇస్తారు: విద్యా ప్రమాణాలు, లక్ష్యాలు, పాఠ్యాంశాలు, కంటెంట్, ప్రశ్నలు, రకాలు. అందుకే దీన్ని త్రిమితీయ పట్టిక అంటారు.
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలలో అభ్యర్థులు తప్పుదారి పట్టించడానికి ఇచ్చే తప్పుడు ఆప్షన్లు డిస్ట్రాక్టర్స్ అంటారు. అయితే ఒక మంచి ప్రశ్నలో ఈ డిస్ట్రాక్టర్స్ ఎలా ఉండాలి? చూడగానే తప్పని తెలవాలి, అసలు సబ్జెక్టుకు సంబంధం ఉండదు, నిజమైన సమాధానానికి చాలా దగ్గరగా నమ్మశక్యంగా ఉండాలి, చాలా కఠినమైన పదాలు వాడాలి. ఆన్సర్ నిజమైన సమాధానానికి చాలా దగ్గరగా మరియు నమ్మశక్యంగా ఉండాలి. డిస్ట్రాక్టర్స్ ఎంత నమ్మశక్యంగా ఉంటే ఆ ప్రశ్న విద్యార్థి యొక్క లోతైన అవగాహన అంత బాగా పరీక్షించగలదు. ఇవి మూల్యాంకనం మీద ఇంపార్టెంట్ బిట్స్. ఖచ్చితంగా వీటిల్లో బిట్ ఖచ్చితంగా వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.